పొరపాటున సరిహద్దులు దాటి పాకిస్తాన్కు వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాక్ బుధవారం రోజే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 21 రోజుల తర్వాత ఇండియాకు అప్పగించిన పాక్ అన్ని రోజుల పాటు ఆయన్ను చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. శారీరకంగా దాడి చేయకపోయినప్పటికీ కళ్లకు గంతలు కట్టి నిద్ర కూడా పోనివ్వకుండా నరకం చూపించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు జవాన్ను 3 ప్రాంతాల్లో తిప్పి ఒకే లొకేషన్లో ఉంచి ప్రతిరోజూ అసభ్యకర పదజాలంతో దూషించినట్టు సమాచారం. పంజాబ్లోని ఫిరోజ్పూర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా స్థానికంగా ఉండే రైతుల పంటలకు గస్తీ కాస్తుంటారు. అయితే ఎప్పట్లాగానే ఏప్రిల్ 23వ తేదీన బుధవారం రోజు కూడా కొంతమంది రైతులకు కావలిగా ఉన్న ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఎండవేడి తట్టుకోలేక దగ్గర్లో ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లారు. అయితే అది పాక్ భూభాగం కావటం, పాక్ రేంజర్లు ఆ విషయాన్ని గుర్తించటంతో బీఎస్ఎఫ్ జవాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై కళ్లకు గంతలు కట్టి మరీ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని భారత సైన్యానికి కూడా తెలిపారు. జవాన్ విడుదల కోసం 2 దేశాల భద్రతా దళాలు మొత్తంగా 6 సార్లు చర్చలు జరిపాయి. కానీ అవేమీ సఫలం కాలేదు. ఆపై జవాన్ భార్య కూడా భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. ఆమె గర్భం దాల్చి ఉండగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆమెకు మాటిచ్చింది. జవాన్ పూర్ణం కుమార్ షాను క్షేమంగా తీసుకువస్తామని వివరించింది. ఆ తర్వాత కూడా భారత అధికారులు పలుమార్లు అభ్యర్థనలు చేసినా పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులతో అతడిని తిరిగి పంపించలేదు. ఎట్టకేలకు మే 14వ తేదీ బుధవారం రోజు తిరిగి ఇండియాకు అప్పగించింది. ఆపై అతడిని తనిఖీ చేయగా శారీరకంగా వేధించినట్టు ఎలాంటి గుర్తులు కనిపించలేదు. కానీ ఒకరోజు గడవగానే ఆయన్ను పాక్ ఏ స్థితిలో చిత్రహింసలు పెట్టిందో వెలుగులోకి వచ్చింది. నిర్బంధంలో ఉన్నన్ని రోజులు పాకిస్తాన్ అధికారులు పూర్ణం కుమార్ షాను 3 ప్రాంతాల్లో తిప్పి ఒకే లొకేషన్లో జైలు సెల్లో ఉంచినట్టు తెలిపారు. వారి వద్ద ఉన్నన్ని రోజులు ఎక్కువగా గంతలు కట్టే ఉంచగా మాటలతో నరకం చూపించినట్టు వెల్లడించారు. కనీసం నిద్ర కూడా పోనివ్వకుండా, బ్రష్ కూడా చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టినట్టు వివరించారు. సరిహద్దు మొహరింపు గురించి, అక్కడ ఉండే సీనియర్ అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. కాంటాక్టు వివరాలు ఇవ్వాలని కూడా తీవ్రంగా ఒత్తిడి చేసినట్టు చెప్పారు. జవాన్ వద్ద ఫోన్ లేకపోవడంతో వారికి ఎలాంటి వివరాలు అందలేదని, కానీ ఈ ప్రశ్నలన్నీ అడిగిన అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నట్టు వెల్లడించారు.